హాయ్, నా పేరు నంది వెలుగుల, యానిమేషన్ ఆర్టిస్ట్ని. మన స్కెచ్ బుక్లో ఇంకొక వర్క్. సో లాస్ట్ టైం మనం ఏదైతే క్యారెక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నామో సేమ్ క్యారెక్టర్ తోటి ఒక 3 స్టెప్స్ యాంగిల్స్ తోటి ఒక చిన్న మూమెంట్. చాలా సింపుల్ క్యారెక్టర్ ఇది. సో క్యారెక్టర్ డ్రా చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది దాని యాంగిల్ ఏ రకంగా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. సో చాలా ఇది ఫ్రెండ్లీగా ఈజీగా ఉంది క్యారెక్టర్. జస్ట్ లైక్ స్టిక్ కన్స్ట్రక్షన్కి ఇంకొక లైన్ అటాచ్ చేసినట్టు చాలా సింపుల్గా ఉన్నాయి యాంగిల్స్ అనేవి. సేమ్ నేను ఆ బుక్లో నుంచే రిఫరెన్స్ తీసుకున్నాను మళ్ళీ. సో ఇందులో ఏంటంటే మెయిన్గా చేతిలో ఒక బాల్ ఉంది. ఆ బాల్ని క్యారెక్టర్ అనేది త్రో చేస్తుంది. సో దానికి వేసేటప్పుడు, ఆ త్రో చేసేటప్పుడు ఆ యాక్షన్ పార్ట్ ఎట్లా వస్తుంది అనేది ఇక్కడ మనం చూపిస్తున్నాం వర్క్. సో ఫస్ట్ది కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ యాంగిల్ ఇది. అంటే దాని బాడీ లాంగ్వేజ్ ఏ రకంగా చేంజ్ అవుతుంది, యాక్షన్ పార్ట్ ఏ రకంగా వస్తుంది అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సినది ఇంపార్టెంట్ వర్క్. సో ఇక్కడ హ్యాండ్ ఏంటంటే కంప్లీట్గా ఫోల్డ్ అయ్యి ఉంది. ఇంకొక హ్యాండ్ ఏంటంటే చేతిలో బాల్ పట్టుకొని ఉంది, అది కంప్లీట్గా బ్యాక్ వెళ్ళిపోయింది. సో అది బ్యాక్ వెళ్ళిపోయింది. దాని యాక్షన్ పార్ట్ అనేది దాని బాడీ లాంగ్వేజ్లో మనం కంప్లీట్గా రిథమ్ ఏ రకంగా చూపిస్తున్నామంటే కాళ్ళు చేతుల్లో మూమెంట్లో అది ఏ రకంగా చేంజ్ అవుతుంది అనేదాన్ని మనం ఇక్కడ యాంగిల్స్ చూపిస్తున్నాం. ఇందులో ఈ 3 కలిపి ఒక్కసారి చిన్న బిట్ ఆఫ్ యానిమేషన్ చూద్దాం ఎట్లా ఉందనేది. సో ప్రజెంటేషన్ ఈ రకంగా ఉంది. సో ఒకసారి కీన్గా అబ్జర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఓన్లీ 3 స్టెప్స్లో మన చిన్న బిట్ ఆఫ్ యానిమేషన్ కంప్లీట్ అయింది. ఈరోజు సెక్షన్ ఇంతే, మళ్ళీ నెక్స్ట్ సెక్షన్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.